సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అండ్ మొన్న మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా మీరు ఎంత భాష పెట్టుకొని యాక్చువల్గా మీ వీడియో కింద చాలా నెగిటివ్ కామెంట్స్ చాలా చూశాను నేను. మొత్తం మీ స్పీచ్ అంతా ఇంగ్లీష్లో ఉంది. మళ్ళీ రావాలి అంటే వై అంటే మీరు తీసింది ఒక తెలుగు సినిమా, మీరు వెళ్ళాల్సింది రూరల్ ఏరియాస్కి కదా, ఎందుకు వై డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా వచ్చేస్తుంది. అది నాకు తెలియకుండా అప్పుడప్పుడు వచ్చేస్తుంది. నేను ప్లాన్ చేయను, ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఏదైనా స్పీచ్ ఇవ్వాల్సినప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి, నేను పాయింట్స్ కూడా నేను అసలు ఎప్పుడు నోట్స్ పెట్టుకోను. ఐ జస్ట్ వింగ్ ఇట్, ఐ జస్ట్ వింగ్ ఇట్ కంప్లీట్లీ. అప్పుడప్పుడు అదే చెప్తున్నానండి, నాకు తెలుగు అంత బాగా రాదు, నాకు నిజంగా అంత బాగా రాదండి. అప్పుడప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఇది తెలుగులో ఎలా చెప్పాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అది కరెక్ట్గా రాకపోతే ఇంగ్లీష్కి డైవర్ట్ అయిపోతాను నేను, ఎందుకంటే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, తెలుగు బాగా మాట్లాడగలను. కానీ అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం ఇంగ్లీష్లో కన్వే చేయలేను, కొన్ని విషయాలు తెలుగులో కన్వే చేయలేను. సో ఈ ఇంగ్లీష్ అలవాటు కొంచెం ఎక్కువ వచ్చేసింది. యా. అండ్ ఫంక్షన్ ఈ సినిమా బాగా పోతుంది, మళ్ళీ రావన్నది చాలా మంచి పేరు వచ్చింది. ప్రమోషన్లో అందరూ పార్టిసిపేట్ అయ్యారు ఆల్మోస్ట్, నాగ చైతన్య, అఖిల్, రాణా, ఎవ్రీబడి. బట్ నాగార్జున గారు ఇంకా సీన్లోకి రావట్లేదు, ఎందుకు? ఏమైనా ఎనీ రీజన్స్? నో అండి, దిస్ నో పర్టిక్యులర్ రీజన్స్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇంతమంది ఉన్నారండి. ఇప్పుడు కొన్ని సినిమాలకి చిన్మయ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ సినిమాకి చిన్మయ వచ్చాడు, చైతన్య రాలేదు. అంటే అందరూ రావటం అనేది కుదరదు. చిన్మయ వాజ్ షూటింగ్ సమ్వేర్ ఎల్స్ ఆల్సో. ఇఫ్ చిన్మామ వాజ్ నేను తన ఊర్లో ఉంటే తను వచ్చేవాడండి. తను బాంబేలో ఉన్నాడు అప్పుడు, ఆడియో ఫంక్షన్ టైం అప్పుడు. సో ఊర్లో లేడు కాబట్టి ఐ థింక్ ఈ వాజ్ షూటింగ్ ఫర్ రామోస్ మూవీ ఆర్ సంథింగ్. సో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాడండి. ఇంకోటి అందరూ రావాల్సినది అంటే ఇది పర్టికులర్గా సుమంత్ మూవీ కాబట్టి, ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సక్సెస్ కాబట్టి మిమ్మల్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మాట అన్నాను. అదర్వైజ్ అన్ని సినిమాలు సినిమాకి అసలు ఏం బాధ్యత లేదండి నాకు. నన్ను లాంచ్ చేశాడు, ముందు 2 సినిమాలు తీశాడు, ఫ్లాప్లు ఉన్నప్పుడు మళ్ళీ సత్యం తీసి మళ్ళీ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో హీ డజంట్ హ్యావ్, తనకి ఇంకేం బాధ్యత లేదు. తనకి ఇప్పుడు ఉన్న బాధ్యత ఒకటి, ఇప్పుడు అఖిల్ని నిలబెట్టడం అంతే. నన్ను ఆల్రెడీ నా టైం అయిపోయింది, నన్ను నిలబెట్టే టైం అయిపోయింది. అవును, నాగ చైతన్య మ్యారేజ్లో మీ ఫోటోలు ఎక్కడ లేరు, మీరు ఎందుకు వెళ్ళలేదా? ఇల్లేనండి, ఆ ఒక్క ఫోటోలోనే లేను, మిగతా ఫోటోల్లోనే ఉన్నాను. మిగతా ఫోటోల్లో ఉన్నాను. ఇట్స్ ఫనీ. అవునా? నేను ఆ ఒక్క టైం అప్పుడే నేను లేను. ఆ గ్రూప్ ఫోటో తీస్తున్నారని లేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మర్నాడు రిసెప్షన్ ఉంది, ఆ రిసెప్షన్ ఫోటోల్లో ఉన్నాను, మళ్ళీ ఇక్కడ రిసెప్షన్ ఫోటోలో ఉన్నాను. ఒక్క ఫోటోలో లేను, అదే బయట పెట్టారు. ఇట్స్ జస్ట్ అంతే. మీరు ఇప్పటివరకు అంటే ఒక 23 మూవీస్ ఐ థింక్ సో. కౌంట్ చేయలేదా? నేను చేశాను, పొద్దున 23 వచ్చాయి. దాంట్లో నాకు బాగా నచ్చినాయి సత్యం, గౌరీ, మధుమాసం, గోదావరి అండ్ నౌ మళ్ళీ రావా. ఈ 5 ఫిలిమ్స్ అంటే నాకు బాగా ఇష్టం. దాంట్లో ర్యాంక్ ఎలా ఇస్తారు మీరు? ర్యాంకా? సారీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. ర్యాంక్ డెఫినెట్గా మళ్ళీ రావాకి ఇస్తాను. రియలీ? ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ గౌరీ మై ఫేవరెట్ మూవీ మీ దాంట్లో. కొంచెం స్పెషల్ మూవీ కదా, మీరు యాక్షన్ నైస్. యా, ఇట్స్ డిఫరెంట్. రెండింటికి అసలు ఒకటి మాస్ మూవీ, కమర్షియల్ మూవీ, ఒకటేమో ఇట్స్ సాఫ్ట్ మూవీ. అఫ్ కోర్స్ మిగతావన్నీ ఇంకా గోదావరి ఇవన్నీ. నేను అనేది ఏంటంటే గౌరీ లాంటి యాక్షన్ సినిమా చేశారు కదా, ఇప్పుడు మీరు మళ్ళీ ఫిజికల్గా అపియరెన్స్ పరంగా మీరు మళ్ళీ ఒక యాక్షన్ సినిమా చేయగలిగే అపియరెన్స్ వచ్చిందట, లైక్ కార్తీ, సూర్య. వై డోంట్ యు ట్రై అగైన్ అన్నది ఎందుకు? నా నెక్స్ట్ సినిమాలో యాక్షన్ ఉంటుందండి. అవునా? అంటే ఇట్స్ ఇప్పుడు నేను ప్యారల్గా ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 రోజులు షూటింగ్ అయిపోయింది. దాంట్లో క్యారెక్టర్ ఇట్స్ రఫ్ క్యారెక్టర్ అండి. అంటే యాక్షన్, టిపికల్ యాక్షన్ కాదు. ఓకే. అంటే ఫైట్లు అలా కాదండి, బట్ ఇట్స్ క్యారెక్టర్ బేస్డ్ మూవీ. క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అ సాఫ్ట్ క్యారెక్టర్. అసలు సంబంధం ఏమి ఉండదు ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్కి. లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ షాక్డ్ ఆల్సో. సో ఐఎమ్ ట్రయింగ్ టు ప్లే విత్ లైక్ అ వెరీ సైకలాజికల్ క్యారెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్. డైమండ్ టు సే అండర్ ప్లే ఉన్న యాక్షన్ మూవీస్ లైక్ అజయ్ దేవ్గన్ చేస్తారు. ఎస్, నాకు అది బాగా ఇష్టం. అలాంటివి యా, అది మీకు ఇప్పుడు బాగా ట్రై చేస్తానండి. బికాజ్ ఐఎమ్ ఫిజికలీ ఇన్ గుడ్ షేప్, ఐ ఎక్సర్సైజ్ అండ్ బట్ ఆ అవకాశం రావాలండి. నేను చూస్తూ ఉంటాను డెఫినెట్గా. అంటే ఎప్పుడు నేను చెప్పినట్టు చేతిలో ఎప్పుడు 5-6 ఆఫర్లు ఉంటాయండి.
హిట్లు ఉన్నప్పుడు బెటర్ ఆఫర్స్ ఉంటాయి, ఫ్లాప్లు ఉన్నప్పుడు కొంచెం యావరేజ్ ఆఫర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను ఉన్న ఆఫర్స్లో లైక్ ఏం సెలెక్ట్ చేసుకోవాలా అనేది ఇప్పుడు మంచి ఆఫర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందుకే నేను నెక్స్ట్ సినిమా నాకు ఒక సాఫ్ట్ రొమాంటిక్ డ్రామా తర్వాత ఒక థ్రిల్లర్ చేయాలని అనిపించింది. అండ్ అందుకే ఇది బికాజ్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ గియర్స్. లేకపోతే బోర్ కొట్టేస్తుందండి. బోర్ కొట్టడం కాదు, కొంచెం ఛాలెంజ్ ఉండాలి, కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమా చేయాలని, లేకపోతే సింగిల్ ట్రాక్ అయిపోతాం. మీరు కొత్త డైరెక్టర్స్కి కావాలని ఎక్స్పెరిమెంట్ చేయాలని వాళ్ళలో ఒక కసి ఉంటుందని ఆపర్చునిటీస్ ఇస్తారా, లేకపోతే మీ దగ్గరికి ఎవరు పెద్ద డైరెక్టర్ రాక చేస్తారా? రెండు అండి. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, నాకు ఒక్కడికే కాదు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు అనేది సంవత్సరానికి ఒక సినిమా చేస్తారండి. నిజంగా ఒక సినిమా చేస్తారు. యాక్టర్లు ఏమో మన తెలుగు ఇండస్ట్రీలో ఒక 25 యాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు లాట్ ఆఫ్ ద బిగ్ యాక్టర్స్ ఆల్సో, ఐ వోంట్ నేమ్ నేమ్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద టాప్ డైరెక్టర్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ విత్ ద టాప్ డైరెక్టర్స్. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు. దట్స్ ఓన్లీ రీజన్ వై. అందుకని ఇప్పుడు చాలామంది పెద్ద యాక్టర్లు కూడా కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్తో పనిచేస్తున్నారు. నేను ఒక్కడనే కాదు. అది నేను అంటే పేర్లు చెప్పను నేను, కానీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఎస్. అండ్ ఇంకోటి, మీరు దీన్ని బిఫోర్ మూవీ నరోడా డోనరోడా అని చాలా ఇష్టపడి చేశారు నాకు తెలిసి, బట్ అది కొంచెం డుంకి కొట్టింది. ఆ విషయంలో మీరు ఆ సినిమా ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? ఆ సినిమా వల్ల మీరు నేర్చుకున్న ప్రొఫెషనల్ లెసన్ ఏంటి? ప్రొఫెషనల్ లెసన్ ఏంటంటే, నాకు హిందీలో సినిమా నాకు బాగా నచ్చిందండి, వికీడోనా. తెలుగులో మేము తీసేసరికి ఐ ఫీల్ సంథింగ్ వెంట్ మిస్సింగ్. నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్. ఒకటి డెఫినెట్గా ఫ్లేవర్ మిస్ అయిందండి. ఎందుకంటే ఈ ఒక సినిమా కాదు, నేను అనలైజ్ చేసి చూశాను. దాంట్లో ఒక స్ట్రాంగ్ పంజాబీ ఫ్లేవర్ ఉంది ఆ సినిమాలో. నార్త్ ఇండియన్ ఢిల్లీ ఆ స్ట్రాంగ్ పంజాబీ ఫ్లేవర్ ఉంది. ఇంకో సినిమా కూడా వచ్చింది ఆ స్ట్రాంగ్ పంజాబీ ఢిల్లీ ఫ్లేవర్తో, బ్యాండ్ బాజా బారాత్. అది నాని చేశాడు ఇక్కడ తెలుగులో. అది నందిని రెడ్డి చేశారు. నందిని రెడ్డి కాదు, వేరే వాళ్ళే తీశారు. రెండు ఆల్మోస్ట్ నందిని రెడ్డి కూడా అదే చేశారు. ఆ రెండు ఎత్తిరి. సో అప్పుడప్పుడు ఈ నార్త్ ఇండియన్ సినిమాలు తీసుకున్నప్పుడు ఆ ఫ్లేవరు, నేటివిటీ చాలా సినిమాలు వచ్చినాయండి. ఇది ఒకటే కాదు, రీమేక్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకోటి ఏంటంటే నేను అనలైజ్ చేసింది ఏంటంటే, మేము ఇలాంటి సినిమాలు కొంచెం ప్రోగ్రెసివ్ సినిమాలు చేసేటప్పుడు మేము రివ్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కమర్షియల్ సినిమాలు కావు, అంటే టిపికల్ కమర్షియల్ సినిమాలు కాదు. ఇప్పుడు రివ్యూవర్ రాసేటప్పుడు ఎక్కడో అక్కడ మైండ్లో వికీ డోనర్ ఉంటుంది, తెలియకుండా సైకలాజికల్గా కంపేర్ అండ్ కాంట్రాస్ట్ జరుగుతుంది అది. అండ్ దెర్ ఇస్ నో వే దట్ అవర్ రీమేక్ విల్ మ్యాచ్ దట్ ఫిల్మ్. సో వీఆర్ యాక్చువల్లీ అట్ అ డిసడ్వాంటేజ్. సో క్రిటికల్గా విల్ గెట్ లెస్. ఇప్పుడు అదే మలయాళం రీమేక్ చేసామనుకోండి, మలయాళం సినిమాలు చూసేందుకు మన వాళ్ళు కొంచెం తక్కువ కాబట్టి. సో ఆ సైకలాజికల్ అది ఉండదని నా ఫీలింగ్ అండి. ప్రాక్టికలీ ఎవ్రీ సింగిల్ రివ్యూవర్ వుడ్ హావ్ సీన్ వికీ డోనర్ అండ్ బ్యాండ్ బాజా బారాత్. హిందీ అనేది ప్రతి తెలుగు వాడు ఆల్మోస్ట్ చూస్తారు. అట్లీస్ట్ ద క్రిటిక్స్ విల్ సీ. సో వీఆర్ అట్ ఎ డిసడ్వాంటేజ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ అబౌట్ తెలుగు హిందీ రీమేక్స్ సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ. అవునా? మీరు అవునండి, ఇప్పుడు ప్రస్తుతం తక్కువ. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళవచ్చు, ఎందుకంటే అక్కడ ఎవరు చూడాల ఇక్కడ మన సినిమా. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి చేయటం అనేది కొంచెం కష్టం అండి. అది ఇట్స్ కొన్ని సినిమాలు చేయొచ్చు, అంటే లైక్ వెరీ స్మాల్ ఫిల్మ్స్, ఎవ్వరు చూడని సినిమాలు కొన్ని ఉన్నాయి, జెమ్స్ ఉంటాయి అక్కడ హిందీలో, అవి తీసుకుని చేయొచ్చు. చూడండి, అవి చూడని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ అవి కూడా కొంచెం రిస్క్ అండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మన క్రిటిక్స్ అవి చూసేస్తారు, కంపేర్ చేసేస్తారు. అంటే తెలియకుండా, ఇట్స్ నాట్ దే ఫాల్ట్, తెలియకుండా కంపేర్ చేసేస్తారు. అక్కడ కొట్టిందండి సినిమా. ప్లస్ డిమానిటైజేషన్ ఏమో కరెక్ట్గా 3 రోజుల తర్వాత వచ్చిందండి. అది ఇంకా మటాష్ చేసేసింది సినిమా. అండ్ ఇంకోటి మా రిలీజ్ కూడా దెబ్బతిందండి. లైక్ పలానా కారణాల మూలంగా ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. యూఎస్ రిలీజ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఏదో పార్ట్నర్స్ వాళ్ళు కాలేదు, ఇంకా అక్కడ అయిందా కాలేదు? ఆ సినిమా అండి, ఆ సినిమానే కాలేదు. సో ఫస్ట్ డే క్యాన్సిల్ అయింది, ఫస్ట్ డే షోస్ అన్నీ క్యాన్సిల్ అయినాయి, యూఎస్ ప్రీమియర్స్ అన్నీ. సో అక్కడ ఇట్ డిడ్ంట్ స్టార్ట్ ఆఫ్ ఆన్ అ గుడ్ నోట్ ఆల్సో. సో దే మెనీ రీజన్స్ వై ఇట్ ట్యాంక్డ్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.